ఎర్రని దుస్తులు ఇంటికి వచ్చాయి. చీకటి రాత్రి తోడయ్యింది. భూమిమీద పడింది నీడ. ప్రతి మాట ఉణికిపోయింది. అద్దంలో నవ్వింది ప్రతిబింబం. కళ్లల్లో ఉంది వల. అక్కడి వాళ్లందరూ అరిచారు. భయం విస్తరించింది. తల్లి నల్లని తావీజు కట్టింది. ఒక ఆశతో సైతాను పొగగా మారి పరిగెత్తింది. గెలిచింది విశ్వాసము. పింటూ ఊర్లో ఎంతో ప్రసిద్ధి చెందిన బట్టలు కుట్టే వ్యక్తి. తన దుకాణంలో కూర్చునున్నాడు. తన దుకాణం కౌంటర్లో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి తన స్కూటీలో అక్కడికి వస్తాడు. తన స్కూటీ వెనకాల ఒక పెద్ద సంచి కట్టి ఉంటుంది. ఆ వ్యక్తి దిగి ఆ సంచిని పింటూ దగ్గరికి తీసుకొస్తాడు. పింటూ సేటు, సామాన్లు తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టను? ఎన్ని తెచ్చావీసారి? 16 కిలోలుంటాయి. ఒక్కటే జత. అలాగే దానికి కావలసిన వస్తువులు లోపల ఉన్న మ్యానిక్వీన్కి పెట్టాయి. నేనొస్తున్నాను. ఆ వ్యక్తి సంచిని తీసుకుని దుకాణం లోపలికి వెళ్ళిపోతాడు. పింటూ అతను వెళ్లటం చూస్తాడు. మౌనంగా కూర్చునే ఉంటాడు. ఆ తర్వాత పింటూ డ్రాని తెరుస్తాడు. అందులో నుంచి కొంత నగదును తీస్తాడు. పింటూ మానిక్వీన్ ఉన్న గదిలోకి లోపలికి వెళ్తాడు. అక్కడ కొత్త పెళ్లి బట్టలను మానిక్వీన్కి అలంకరించడం చూస్తాడు. ఆ బట్టలు ఎంతో అందంగా, చాలా చక్కగా అనిపిస్తాయి. పింటూ దృష్టి వాటిమీదే ఉండిపోతాయి. అతను బట్టల మీద డిజైన్ని చూసి పూర్తిగా ముగ్ధుడైపోతాడు. ఈసారి నువ్వు సరికైతే చాలా బాగా తీసుకొచ్చావు. చూస్తుంటే నువ్వు మహారాణి దగ్గర కొట్టేసినట్టున్నావు. అరే సేటు, ఏం మాట్లాడుతున్నావు? అటువంటిదేమీ లేదు. మీరు క్వాలిటీని చూడండి. పింటూ నెమ్మదిగా ముందుకు వెళ్తాడు. ఆ బట్టల దగ్గరికి వెళ్లి వాసన చూస్తాడు. తర్వాత తిరిగి ఆ వ్యక్తి వైపు చూస్తాడు. డ్రై క్లీనింగ్ చేయించావా? అవును సేటు, ఇదిగో నా పని అయిపోయింది. ఇక ఇదిగో. పింటూ తనకి 1000 రూపాయలు ఇస్తాడు. సేటు, ఈసారి ఏదైతే సరికొచ్చిందో అది మిగతా వాటిలాగా కాదు. కనీసం 2000 ఇవ్వు. దేనిని ఎంతలో కొనాలో నాకు చాలా బాగా తెలుసు. వెళ్ళిక్కడ్నుంచి. ఆ వ్యక్తి సరేనంటాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పింటూ మానిక్వీన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఏదో అది ప్రాణాలతో ఉన్నట్టు. అతను ఎన్నో ఏళ్ల తర్వాత అటువంటి అందాన్ని చూసినట్టు. అప్పుడే వెనకనుంచి వచ్చిన ఒక గొంతు తన దృష్టిని మళ్లిస్తుంది. పింటూ బాబాయ్! అతడు స్పృహలోకొస్తాడు. అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. భూమి కౌంటర్ దగ్గర పింటూ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పింటూ ఆమె వద్దకు వస్తాడు. తనతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. ఆమె తన కూతురన్నట్టు. అమ్మా భూమి, పెళ్లికి శుభాకాంక్షలమ్మా. థాంక్యూ బాబాయ్. చెప్పమ్మా, ఏ తారీఖు ఖాయమైంది? తారీఖైతే వచ్చే ఏకాదశికి బాబాయ్. కాని నేననుకున్నాను ఇప్పుడే డ్రెస్కి ఆర్డర్ ఇచ్చేద్దామని. చాలా మంచి పని చేశావు తల్లి. అయితే చూపించండి మీ డిజైన్లు కొన్ని. నీకోసం నా దగ్గర చాలా మంచి డ్రెస్సు ముందే సిద్ధంగా ఉంది. నువ్వు దాన్ని చూడాలనుకుంటున్నావా? నిజంగానా? అవునమ్మా, ఖచ్చితంగా. సరే, చూపించండి మరి. ఇప్పుడే తెస్తాను. ఇదిగో చందన్, లోపల్నుంచి ఆ కొత్త డ్రెస్ తీసుకొచ్చి చూపించు. మన భూమి కోసం. చందన్ అదే ఎర్ర బట్టలను మానిక్వీన్తో సహా భూమి దగ్గరికి తీసుకొస్తాడు. వెలుగులో ఆ ఎర్రని దుస్తులు మరింతగా మెరిసిపోతాయి. భూమి వాటిని చూడగానే వెంటనే ఇష్టపడుతుంది. భలే బాబాయ్, ఇది ఎలా అనిపిస్తోందంటే మహారాణి దుస్తుల్లా ఉంది. మీరు దీన్నెక్కడ్నుంచినా తెప్పించారా? లేదమ్మా, దీన్ని నేను స్వయంగా తయారుచేశాను. నిజానికి నేను దీన్ని 30,000కు అమ్మాలనుకున్నాను. కాని నీకోసమైతే 23,000. రేపటికి సిద్ధమవుతుంది. సరే బాబాయ్, నేను రేపొస్తాను డబ్బులతో పాటు. ఆ తర్వాత భూమి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పింటూ తను వెళ్ళగానే తనలో నవ్వుకుంటాడు. ఎందుకంటే తనకి చాలా లాభం కలిగింది కదా. ఆ రోజు రాత్రి పింటూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే బిల్ ఇంకా లెక్కలు చూస్తూ ఉంటాడు. చేశాను పని. ఆ భూమి కూడా రేపొస్తుంది బట్టలు తీసుకోవడానికి. తనకిచ్చి అలాగే. ఏ సమయంలో అయితే తను మాట్లాడుతూ ఉంటాడో అప్పుడే ఉన్నట్టుండి లైట్లు ఆఫ్ అయిపోతాయి. అన్ని వైపులా చీకటి కమ్ముకుంటుంది. పింటూ లేచి జనరేటర్ స్విచ్ కోసం వెళ్తాడు. అప్పుడే తన కాలు ఆ ఎర్రబట్టల మానిక్వీన్కి తగులుతుంది. నీలిరంగు వెన్నెలలో మానిక్వీన్ మొహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను దాన్ని పక్కన పెడతాడు. జనరేటర్ స్విచ్ని వెతకడానికి ముందుకు వెళ్తాడు.
అప్పుడే తనకి ఒక చిన్న గుసగుస వినిపిస్తుంది. పింటూ. పింటూ కళ్ళు భయంతో పెద్దవైపోతాయి. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. మళ్ళీ మానిక్వీన్ని ఎదురుగా ఉండటం గమనిస్తాడు. అతను దాన్ని పట్టుకుంటాడు. తిన్నగా దాని కళ్లల్లోకి చూస్తాడు. ఉన్నట్టుండి తన మొహం మారిపోయి భయంకరంగా ఉంటుంది. ఆమె గట్టిగా అరుస్తుంది. పింటూ కళ్ళు భయంతో పెద్దవైపోతాయి. మరుసటి రోజు భూమి సోఫాలో కూర్చుని తన ఫోన్లో ఏదో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో తలుపు కొడతారు. భూమి వెంటనే లేస్తుంది. వెళ్ళి తలుపు తెరుస్తుంది. తను చూసేసరికి బయట ఎవ్వరూ లేరు. కాని ఇంటి వాకిట్లో పెళ్లి బట్టలు పెట్టి ఉంటాయి. అది చూసి భూమి ఆశ్చర్యపోతుంది. అమ్మా అమ్మా. అప్పుడే వాళ్లమ్మ గదిలో నుంచి బయటికి వస్తుంది. తన దగ్గరికి వెళ్తుంది. ఏమైంది తల్లి? నువ్వు పింటూ బాబాయికి పెళ్లి బట్టల్ని ఇంటికి పంపించమని చెప్పావా? లేదే. నేనసలాయనతో మాట్లాడనే లేదు. నువ్వే కదా నిన్న వెళ్ళావు షాప్కి. భూమి పెళ్లి బట్టల్ని తీసుకుంటుంది. వాళ్లమ్మకు చూపిస్తుంది. కాని ఇది చూడమ్మా, దీన్నిక్కడ ఎవరు పెట్టారు? పింటూ బాబాయ్ అయితే నన్నివాళ్ల వచ్చి తీసుకువెళ్ళమని చెప్పారు కదా. అరే, ఇందులో కంగారు పడాల్సిందేముందమ్మా. బహుశా ఆయన ఎవరితోనైనా పంపించుంటారు. వీటన్నిటి గురించి కంగారు పడకు. పద, ఇక త్వరగా తయారవ్వు. అబ్బాయి వాళ్లు నిశ్చితార్థానికి వస్తూ ఉంటారు. భూమి సరేనని తల ఊపుతుంది. పెళ్లి బట్టల్ను లోపలికి తీసుకువెళ్తుంది. గదిలో భూమి తన బెడ్రూంలో ఆ పెళ్లి బట్టల్ని వేసుకొని చూస్తుంది. ఆమె అద్దం ముందు నిలబడి తన బట్టల్ని చూసి కాసేపు సంతోషపడుతుంది. కాని అప్పుడే తనకి అనుభూతి కలుగుతుంది తన ప్రతిబింబం తన కదలికలకు అనుగుణంగా లేదు అని. అద్దంలో తన రూపం స్థిరంగా ఉంటుంది. ఒక కన్నింగ్ చిరునవ్వుతో తననే చూస్తూ ఉంటుంది. తన కళ్ళు పూర్తిగా నిర్జీవంగా ఉంటాయి. మరొకవైపు భూమి వాళ్లమ్మ అబ్బాయి వాళ్ల కుటుంబానికి స్వాగతం పలుకుతుంది. ఆమె వాళ్లను సోఫాలో కూర్చోపెడుతుంది. తర్వాత అందరికీ తాగడానికి షర్బత్ ఇస్తుంది. నిశ్చితార్థానికి భూమిని బయటికి పిలుస్తుంది. అమ్మా భూమి, రామ్మా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. భూమి తన గది తలుపు తెరుస్తుంది. తను ఇప్పుడు కూడా పెళ్లి బట్టల్లోనే ఉంటుంది. తను లివింగ్ రూం వైపుకి వస్తుంది. కాని తన నడక విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. తనని చూసి అక్కడ కూర్చున్న వాళ్లందరూ తన వ్యవహారానికి పూర్తిగా ఆశ్చర్యపోతారు. వాళ్లమ్మ తన చెయ్యి పట్టుకుంటుంది. తనని తిట్టడం మొదలుపెడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను నువ్వు సంభాళించుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నోర్ముయ్ ముసల్దానా. భూమి వాళ్లమ్మ చెయ్యిని విడిపించుకుంటుంది. తర్వాత తిన్నగా పెళ్లికొడుకు కళ్లల్లోకి చూస్తుంది. తన మొహం చాలా భయంకరంగా అనిపిస్తుంది. పెళ్లికొడుకు అతని కుటుంబం పూర్తిగా భయపడిపోతారు. ఇక నువ్వు నన్ను తీసుకువెళ్లాలనుకుంటున్నావా మీ ఇంటికి? నువ్వు బతకవు. ఎవరు నువ్వు? నేను నీ చావుని నిన్ను చంపడానికొచ్చాను. నిన్ను చంపి నీ రక్తం తాగడానికొచ్చాను. నీచుడా. భూమి ఉన్నట్టుండి అతని మీదకు దూకుతుంది. అతని పీక పట్టుకుంటుంది. చుట్టుపక్కల వాళ్లందరూ కూడా అబ్బాయిని భూమి నుండి విడిపించే ప్రయత్నం చేస్తారు. ఆమె చాలా గట్టిగా భయంకరంగా అరవటం మొదలుపెడుతుంది. పెళ్లికొడుకు అతని కుటుంబం పూర్తిగా భయపడిపోతారు. రాత్రి ఒక సాధువు భూమి వాళ్లమ్మతో పాటు తన బెడ్రూంలోకి వస్తాడు. భూమి పూర్తిగా మంచానికి కట్టేసి ఉంటుంది. అయినా తను గట్టిగట్టిగా తల్లడిల్లుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అందరినీ నానా మాటలు అంటూ ఉంటుంది. నన్ను వదలండి, వదలండి నీచులారా. ఒక్కసారి నన్ను విడిపించండి. అందర్నీ అంతం చేసేస్తాను. ప్రతి ఒక్కరిని అంతం చేస్తాను. వదలండ్రా నన్ను. సాధు పూర్తిగా భయపడిపోతాడు. అయినా అతను ధైర్యం చేసి భూమిని ప్రశ్నలడగటం మొదలుపెడతాడు. ఎవరు నువ్వు? నేను చెప్పను. చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు? అందరినీ చంపడానికొచ్చాను. అందరి రక్తం తాగడానికొచ్చాను. నాకు పెళ్ళంటే చిరాకు. ఎవర్నీ వదలను నేను. భూమి మంచం మీద గట్టిగట్టిగా కదులుతూ ఉంటుంది. తనని తాను విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఉన్నట్టుండి భూమి శరీరం మీద అక్కడక్కడా గాయాలు కనిపిస్తుంటాయి. అది చూసి సాధువు ఇంకా వాళ్లమ్మ కంగారు పడిపోతారు. సాధువు ఇంకా భూమి వాళ్లమ్మ గదిలో నుంచి బయటికి వస్తారు. తర్వాత గది తలుపులను మూసేస్తారు.
భూమి ఆరోగ్యం పాడవుతూనే ఉంది. మనం వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఆమెను వదలదు. సాధువుగారు, మీరు తనని కాపాడండి. వచ్చే ఏకాదశికి తనకి పెళ్లి జరగబోతోంది. సమస్య పెద్దది. దానిని శాంతపరచడానికి సమయం పట్టచ్చు. ఇప్పుడు మనమేం చెయ్యాలి? భూమికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఉదయం వరకు అంతా బానే ఉంది. తర్వాతేంటి? సాధువుగారు, నాకర్థమైంది. రాక్షసి ఆ ఎర్ర బట్టల్లో ఉంది. తను వాటిని వేసుకున్నప్పట్నుంచి ఇలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. సాధువు కాసేపు ఆలోచిస్తాడు. ఆ తర్వాత అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు. ఏదైనా అనర్థం జరగడానికి ముందే మనం ఆ ఎర్రబట్టల్ని తన శరీరం నుంచి తీసేయాలి. భూమి వాళ్లమ్మ సరేనని తల ఊపుతుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకసారి భూమి గదిలోకి వెళ్తారు. ఈసారి భూమి శాంతంగా నిద్రపోతూ ఉంటుంది. తన శరీరమంతా గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అది చూసి వాళ్లమ్మ కళ్లల్లో నీళ్లు వస్తాయి. కాని సాధువు ఆమె ఏడవకుండా ఆపుతాడు. అతను భూమి శరీరానికి 4 వైపులా మంచం మీద 4 నల్లని బొమ్మలు పెడతాడు. మంత్రాలు చదవటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే మంత్రాలను మొదలు పెడతాడో భూమి ఉన్నట్టుండి మళ్లీ లేస్తుంది. ఆమె కళ్ళు నల్లగా చాలా భయంకరంగా మారతాయి. నన్ను వదులరా, వదులు, నన్ను విడిపించు. ఆ అమ్మాయి శరీరాన్ని వదిలేయ్, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. భూమి గట్టిగా తల్లడిల్లుతుంది. చాలా గట్టిగా అరుస్తుంది. ఆమె నోట్లో నుంచి రక్తం కారుతుంది. సాధువుగారు, నా కూతుర్ని కాపాడండి. నేను తనని కోల్పోలేను. ఉన్నట్టుండి భూమి శాంతంగా మారిపోతుంది. కొన్ని క్షణాలు అక్కడంతా పూర్తిగా శాంతంగా మారిపోతుంది. సాధువు ఇంకా వాళ్లమ్మ కనిపిస్తుంది. భూతం వెళ్ళిపోయింది అని. త్వరగా, సమయం లేతో ఈ వస్త్రాలని తన శరీరం నుండి తీసేయండి. ఎప్పుడైతే వాళ్లమ్మ ముందుకు వెళ్తుందో భూమి ఉన్నట్టుండి మళ్లీ లేస్తుంది. ఆమె పూర్తి మంచాన్ని గాలిలోకి లేపుతుంది. ఆ మంచాన్ని వాళ్లమ్మ సాధువు వైపుకి గట్టిగా విసురుతుంది. ఇద్దరూ సమయం ఉండగానే తప్పించుకుంటారు. మంచం గోడకి కొట్టుకొని పగిలిపోతుంది. ఇక భూమి స్వేచ్ఛను పొందింది. తను విరిగిపోయిన కర్రల మధ్యలో నుండి ఎంతో భయంకరంగా బయటికి వస్తుంది. ఇప్పుడేం చేస్తావు? ఆమె ఎంతో వేగంగా సాధువు దగ్గరికి వెళ్తుంది. అతని మీదకు దూకుతుంది. చాలా గట్టిగా ఆ సాధువు పీక పట్టుకొని అతన్ని గాలిలోకి లేపుతుంది. ఆమె తన పీకను నొక్కుతుంది. తన పొడవైన గోర్లతో సాధువు శరీరం మీదకు గుచ్చుతుంది. నన్ను చంపుతావా? నన్ను? భూమి వాళ్లమ్మ ముందుకు వెళ్తుంది. ఆమె తన మెడలో ఒక నల్లని తావీజు కడుతుంది. తావీజును చూడగానే భూమి గట్టిగా అరుస్తుంది. ఆమె సాధువుని దూరంగా విసిరేస్తుంది. సాధువు గోడకి కొట్టుకొని కింద పడిపోతాడు. అప్పుడే అంతకుముందు జరిగిన దృశ్యం కళ్ల ముందు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ తలుపును తెరవటానికి ముందుకు వెళ్తారు. అప్పుడే భూమి వాళ్లమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. సాధువుగారు, ఒకవేళ ఏ కారణంగైనా మనం ఈ రాక్షసుని అదుపు చెయ్యలేకపోతే అప్పుడు? సాధువు కాసేపు ఆలోచిస్తాడు. ఆ తర్వాత తన సంచిలో నుంచి ఒక తాబీసును తీస్తాడు. అతనా తాబీసుని భూమి వాళ్లమ్మకు ఇస్తాడు. నేను తనని మోసగించి నా మీదకి దాడి చేసేలా చేస్తాను. అవకాశం చూసుకొని మీరు ఈ తావీజుని తన మెడలో కట్టండి. భూమి వాళ్లమ్మ సాధువు దగ్గర తావీజు తీసుకుంటుంది. నేను తిరిగి వస్తాను. భూమి పూర్తిగా అదుపు తప్పిపోతుంది. తను తన నోట్లో నుంచి నల్లని పొగ బయటికి వదులుతుంది. ఆ తర్వాత అంతా మళ్లీ మామూలుగా మారిపోతుంది. భూమి కింద పడిపోతుంది. సాధువు చెప్తాడు, ఇక తను సురక్షితంగా ఉంది అని.